సిద్ధం సభలలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారో ఒక్కసారి విందామండి. జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాటలను ఒక్కసారి విందాము, దాని తర్వాత మనం మాట్లాడుకుందాం. చీకటి అయిపోయింది కాబట్టి ర్యాంప్ పైకి వద్దు అని సెక్యూరిటీ వాళ్ళు మొదటి నుంచి చెప్తా ఉన్నారు. కాబట్టి ర్యాంప్ పైకి రాలేకపోయినందుకు దయచేసి ఏ ఒక్కరు కూడా ఇంకో రకంగా అనుకోవద్దని కోరుతా ఉన్నా. ఏమన్నారండి ముఖ్యమంత్రి గారు? చీకటి పడిపోయింది అన్నారు. చీకటి అయిపోయిందని చెప్పి ర్యాంప్ పైకి వెళ్ళొద్దని నా సెక్యూరిటీ సిబ్బంది అన్నారు. అందుకనే నేను ర్యాంప్ పైకి రాలేకపోతున్నాను. ఏది ఆ సిద్ధం సభల్లో ఈయన గారు క్యాట్ వాక్ చేయడానికి పెద్ద ర్యాంప్ వేస్తున్నారు కదా ఈ మధ్య. ఈయన క్యాట్ వాక్ చేసుకుంటూ వెళ్తాడు పైకి కిందకి. అసలు స్టేజ్ ముందున్నటువంటి ఆ ర్యాంప్ మీదకి వెళ్ళొద్దన్నారంట. సార్ చీకటి అయిపోయింది సార్, వెలుతురు సరిగ్గా లేదు సార్, మీరు అక్కడికి వెళితే అపాయం సార్, చాలా ప్రమాదం, మీరు ఇవాళ మీరు ర్యాంప్ వాక్ చేయబాకండి సార్ అన్నారంట. అందుకని ఈయన గారు వెళ్ళలేదంట. మరి అన్ని జాగ్రత్తలు తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారి భద్రతా సిబ్బంది ఏదో ఒక స్టేజ్ ముందు ర్యాంప్ మీదకి వెళ్ళటానికే వద్దు సార్ చీకటి పడిపోయిందని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారి భద్రతా సిబ్బంది కరెంటు తీసేసి బస్సు పైన చీకట్లో దేనికి నుంచో పెట్టారు? వికే గారు దేనికి నుంచో పెట్టారండి చీకట్లో బస్సు పైన? అంటే ఇది ఒక కుట్ర కాదా? ఇది డ్రామా కాదా? అంటే ముందుగానే మొత్తం సెట్టింగ్ వేసుకుని చీకట్లో బస్సు పైన నుంచోబెట్టి ఈ డ్రామా ఆడతారా? దానికి ముందేమో స్టేజ్ ముందు ర్యాంప్ మీదకి వెళ్ళటానికి మాత్రం చీకటి అడ్డం వచ్చేసింది ఆ రోజున. అందుకనే సార్ ప్రజలు ఊరికనే ఈయన గారి నటన చూసి, ఈయన గారి కుట్రలు చూసి ఇవాళ అసహించుకోవట్లా. ఇటువంటివన్నీ చూసిన తర్వాతే. రెండో ఆణిముత్యం ఏంటంటే వికే గారు, ఇందాకే మనం మాట్లాడుకున్నాం ఏది రాయి గురించి. నిన్నటి నుంచి ఈ రాయి పెద్ద టాపిక్ అయిపోయింది. ఈ గులక రాయి ఏంట్రా బాబు అసలు ఇదని చెప్పి మన సిపి గారు అన్నటువంటి ఆణిముత్యం, కాంతిరాగన్న గారు ఇందాకే ప్రెస్ మీట్లో అన్న ఆణిముత్యం ఇప్పుడు దయచేసి అందరూ వినండి. అంటే ఒకటండి, అంటే నేను ఫుటేజ్ లో చూసిన దాన్ని బట్టి మీరు కూడా చాలా అవైలబుల్ అవుట్ సైడ్, మీరు జాగ్రత్తగా చూడండి, ఎన్హాన్స్ చేసి చూసాము. అది ఒక అరచేతిలో పట్టేంత స్టోన్. అది క్యాట్ బాల్ అంటే జనరల్ గా దాన్ని మార్బుల్స్ మాదిరి చిన్న చిన్న ఉంటాయి క్యాట్ బాల్. అది మీకు ఇప్పుడు ఈ మనకున్న ఎవిడెన్స్ అంతా కూడా 2 మెగాపిక్సెల్ ఎవిడెన్స్, 2 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి కదా. 2 మెగాపిక్సెల్ అనేది 2 or 4 వాట్ ఎవర్, ఇట్స్ నాట్ హై డెఫినేషన్ కెమెరా కాదు కదా. దాంట్లో మనకి కనిపిస్తుంది, లైటింగ్ పడినప్పుడు కనిపిస్తుంది మనకి. ఆయన ఏమంటా ఉన్నారండి? అరచేతిలో పట్టేంత రాయి అంట వికే గారు. అరచేతిలో పట్టేంత రాయని వాళ్ళు ఉన్న విజువల్స్ని బాగా జూమ్ చేసి చూస్తే అర్థమైందంట. అది క్యాట్ బాల్, ఎయిర్ గన్ కాదంటండి. నిన్నటి నుంచి ఈ దిక్కుమాలిన పత్రికల్లో రాసేస్తూ ఉన్నారు కదా క్యాట్ బాల్, ఎయిర్ గన్ అని చెప్పి. అది కాదంట, అరచేతిలో పట్టేంత రాయని చెప్పి విజయవాడ సిపి గారు తేల్చేశారండి. ఇది విన్నారు కదా. ఇప్పుడు ఇంకొక 10 సెకండ్స్ వీడియో ఇప్పుడు వినండి సార్, మంచి కామెడీగా ఉంటుంది మీకు. ఇవాళ మన సిపి గారు వేసినటువంటి ఇది మాట్లాడినటువంటి మాటలు వింటే మీరు కూడా పగలబడి నవ్వుకుంటారు. ఒకసారి విందాం. లేదు, అవతల వెళ్ళిపోయింది, అవతల వెళ్ళిపోయింది. సీఎం గారికి తగిలి, సీఎం గారు ఇక్కడ తగిలి ఇట్లా వెళ్ళి వెలంపరిగా ఇక్కడ తగిలి ఇటు నుంచి ఇటు వెళ్ళిపోయింది. రాయి విసరడం గట్టిగా బలంగానే వేశారు, రాయి విసరడం బలంగానే వేశారు. సార్ ఆయన ఏం చెప్పారు సార్? సీఎం గారికి ఇక్కడ తగిలిందంట, సీఎం గారికి ఇక్కడ తగిలి వెల్లంపల్లి గారికి మళ్ళీ ఇక్కడ తగిలి అట్నుంచి అటు వెళ్ళిపోయిందంట. అసలు ఇది ఎట్లా సాధ్యం సార్? అరచేతిలో పట్టేంత రాయని చెప్పాడు, విన్నారు కదా. అరచేతిలో పట్టేంత రాయి ఏంటండి? సీఎం గారికి ఇక్కడికి తగిలి మళ్ళీ వెల్లంపల్లి సీనుకి ఇక్కడ తగిలి మళ్ళీ అట్నుంచి అటు వెళ్ళిపోయిందంట. ఇదేమన్నా ఫ్లయింగ్ స్టోనా? లెగ్ స్పిన్నర్ ఒకరిని పట్టుకొచ్చి వేయించినట్టున్నారండి. వేయించడం లేదు కాదు సార్, కాదు వికే గారు. ఇప్పుడు ఇంత లావు రాయి వేసి ఎవడన్నా కొడితే అది తగిలి టప్మని కింద పడిపోద్ది. ఎవరన్నా సార్ డిబేట్ చూసేవాళ్ళు ఒకసారి మీరు ఆలోచించండి. అరచేతి మందం ఉన్నటువంటి రాయి మన ఇసురుదేనన్నా కొడితే అది తగిలి అక్కడ కింద పడిపోద్దా? లేదంటే ఫ్లయింగ్ స్టోన్ లాగా దానికి తగిలి మళ్ళీ ఇంకొక దానికి తగిలి మళ్ళీ అట్నుంచి అటు ఎగిరి వెళ్ళిపోద్దంట.
అసలు ఒక ఐపీఎస్ చేసినటువంటి డ్రామాని కప్పిపుచ్చుకోవటానికి ముఖ్యమంత్రి గారికి తగిలి వెల్లంపల్లి సీనుకి తగిలి అట్నుంచి అటు వెళ్ళిపోయిందంట. అంటే ఏ జనం ఏమన్నా గొర్రెల్లా కనపడతా ఉన్నారా? నాటకంగా ఏంటి వీకే గారు ఇది? దీన్ని ఏమంటారు? డ్రామాగాక చేసిన దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మీడియా ముందుకు వచ్చి ఎటువంటి కామెడీ చేస్తారా? ఇదన్నా జబర్దస్త్ కామెడీయా? రోజక్కను కూర్చోబెడితే బాగుండేది సిపి గారి ప్లేస్లో. అప్పుడు నిజంగానే జబర్దస్త్ కామెడీ షో అనుకునే వాళ్ళు అందరూ కూడా. కాబట్టి ఇది ఏమీ లేదు వీకే గారు. ఇది స్పష్టంగా ఎన్నికలకు ముందు సానుభూతి కొట్టేయడానికి మరో కోడికత్తి డ్రామా 2.0 గులకరాయి డ్రామా ఇది. నిన్న ఇంకొక మాట కూడా అన్నారండి. ఇవాళ సిపి గారు ప్రెస్ మీట్లో చెప్తారు వీకే గారు. అసలు నిన్నంటండి ఆయన నోటితో చెప్పిన అంకెలండి వీకే గారు 1400